गाइस वेलकम बैक टू मై ఛానల్ దిస్ ఇస్ నవ్య వినోద్ వ్లాగ్స్। ఇంకా మా విలేజ్ లో అయితే ఫెస్టివల్ అయితే కంప్లీట్ అయిపోయింది। ఇంకా మేమైతే కొంచెం రెస్ట్ తీసుకొని మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట వేంపల్లికి। అక్కడ 1 డే స్టే చేసి మా విలేజ్ కి వెళ్దాం అనుకున్నాం అందరం కలిసి। ఇంకా అక్కడ రాగానే నాకు వేడివేడిగా మా మామయ్య చికెన్ పకోడీ తీసుకొని వచ్చాడన్నమాట। చాలా బాగుంటది చికెన్ పకోడీ అయితే అక్కడ నాకైతే చాలా ఇష్టం అన్నమాట, నా ఫేవరెట్। ఇంకా నేనైతే చికెన్ పకోడీ బాగా ఎంజాయ్ చేశాను। తర్వాత ఇంకా డిన్నర్ కోసం అన్ని ప్రిపరేషన్స్ అవుతున్నాయి। ఇక్కడ డిన్నర్ లోకి మేము వస్తున్నామని మా అత్తయ్య చికెన్ కర్రీ ప్రిపేర్ చేసిందనమాట। ఫుల్గా కుమ్మేసాను నేనైతే। ఇంకా తినేసి మంచిగా స్లీప్ వేసేసాను। ఇంకా నైట్ బాగా పడుకుండిపోయాము। ఇంకా మార్నింగ్ లేచి మేమైతే ఊరికైతే స్టార్ట్ అవుతున్నాం అనమాట। ఊరికైతే ఒక 1 అవర్ జర్నీ ఉంటుంది, వెళ్ళిపోవచ్చు దగ్గరే। నా శారీ ఎలా ఉందో కమెంట్ చేయండి। ఇది మా అత్తయ్య శారీ అనమాట, నాకు నచ్చిందని చెప్పేసి కట్టుకోమని ఇచ్చేసింది। ఇంకా మేమైతే వచ్చేసినాము, ఆల్మోస్ట్ ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయినాము। చాలా డేస్ అయిపోయింది అనమాట చూసి, ఆల్మోస్ట్ నేను చాలా డేస్ అయిపోయింది ఊరికి వెళ్ళి। చూడగానే ఆ మంచి మెమొరీస్ వచ్చేసినాయి మైండ్లోకి అయితే। ఎందుకంటే నా పెళ్ళి, నా హల్దీ ఫంక్షన్ అయినా సరే, నా మెహందీ అంతా ఇక్కడే జరిగిందనమాట। అందుకే నాకు ఇల్లు అంటే చాలా ఇష్టము। అండ్ ఇల్లు కూడా చాలా బాగుంటుంది అనమాట, లోపల ముగ్గులు అవన్నీ చాలా బాగుంటాయి। ఇంకా మేము అక్కడ కొద్దిసేపు ఉండి మా పెద్ద తాత వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చామన్నమాట। ఇంకా మా అమ్మమ్మ అయితే ఉంది, తనతో మాట్లాడి వెళ్దామని అయితే వచ్చాము ఇక్కడ। ఇంకా రాగానే ఇంకా కొన్ని వాటర్ తాగేసి అలా కూర్చొని మాట్లాడుకున్నాం అనమాట కాసేపు। తినొచ్చేసి మా తాతయ్య అనమాట లేరు, చాలా మంచోడు అనమాట। నేను ఉన్నప్పుడు నాతో చాలా మంచిగా ఉండేవాడు। ఇంకా ఇది వచ్చేసి నా ఫోటో అనమాట, మా ఇంటికి వచ్చినప్పుడు నా ఫోటో తీసుకొని వెళ్ళాడు, నేను ఫ్రేమ్ కట్టించి పెట్టుకుంటాను। అది చూడగానే నాకు చాలా అసలు హ్యాపీగా అనిపించింది అనమాట। ఎన్ని ఇయర్స్ అయిందో ఆ ఫోటో తీసుకొని। ఇంక ఇక్కడ వచ్చేసి మంకీలు, డాగ్స్ అన్నీ చాలా ఉండే అనమాట। నాకు డాగ్స్ అంటే చాలా ఇష్టము। ఇక్కడ ఒక చిన్న కుక్క నన్ను చూడగానే ఇంకా అసలు పిలవగానే వచ్చి ఇంకా నేను వెళ్ళేంత వరకు నా పక్కనే ఉండే అనమాట। ఇంకా దాంతో ఒకసేపు ఆడుకొని ఇంటికైతే వచ్చేసాము। ఇక్కడ అందరం కూర్చొని మంచిగా లంచ్ చేస్తున్నాం అనమాట। మా అమ్మమ్మ చికెన్ కర్రీ ప్రిపేర్ చేసింది, చాలా బాగుండే, నేనైతే మంచిగా ఎంజాయ్ చేసిన। ఇంకా ఫుల్ ఎండబెడుతుంది అనమాట ఈవినింగ్ అయ్యేసరికి। ఇంకా అలా వాటర్ మిలన్ అయితే తినేసాం అందరము। ఇంక ఇక్కడ బయట చూసారా, అసలు నిజంగా విలేజెస్లో వెదర్ చాలా బాగుంటుంది। ఎందుకంటే ఇలా పశువులు అసలు అన్నీ మంచిగా అనిపిస్తుంది నాకైతే చూడగానే। తిను మా పెద్దమ్మ అనమాట, దీంతో కూడా చాలా డేస్ అయిపోయింది చూసి। మేమందరము చాలా మంచిగా ఉంటాం అనమాట, చాలా క్లోజ్గా ఉంటాము, జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ। ఇదంతా మా ఇల్లు అనమాట, నాకు చాలా ఇష్టము, మంచిగా ఉంటుంది మా ఇల్లు లోపల। అంటే ముగ్గులు వేసి అలా నిజంగా నాకు పాతకాలం ఇల్లులాగా అనిపిస్తుంది, అంత మంచిగా అనిపిస్తుంది। మా అమ్మమ్మ ఇల్లుని అయితే నీట్గా పెట్టుకుంటుంది అనమాట। ఇంకా నాకు చూడగానే అన్ని మెమొరీస్ గుర్తొచ్చేసి ఒక్కసారిగా ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయాము। ఇంకా వెళ్ళే ముందు అమ్మమ్మ తాతయ్యతో కొన్ని పిక్స్ వీడియోస్ అయితే తీసుకున్నాను అనమాట, ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు కలుస్తానో అని చెప్పేసి। పెళ్ళి కాకముందు అయితే మేము ఒక ప్రతి ఫెస్టివల్కి వచ్చేవాళ్ళం అనమాట, 10 to 15 days వరకు ఉండేవాళ్ళం। కానీ మ్యారేజ్ అయిపోయినప్పటి నుంచి ఇంకా వెళ్ళినప్పుడల్లా ఒక 2-3 days కల్లా వచ్చేస్తున్నాం ఇంటికి। ఇంకా ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే అనమాట, మేము ఇంకా అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత వీడియో అయితే ఏం తీయలేకపోయాను నేను। ఇంకా నెక్స్ట్ డే మేము కడపకైతే వెళ్తున్నాము, ఎందుకంటే ఇంట్లోకి కొన్ని గ్రాసరీస్ కావాలి, ఇంకా అలా తీసుకుందామని చెప్పేసి వెళ్తున్నాము। ఇంకా వెళ్ళేదారిలో అయితే ఇంకా ఇలా రైల్వే స్టేషన్ ఉంటుంది అనమాట। ఇంకా వెళ్ళేదారిలో ఇక్కడ మా చుట్టాల ఇంటికి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము, మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి। తను కాల్ చేసింది అనమాట, చాలా డేస్ అయిపోయింది రా అని చెప్పేసి। ఇంకా వెళ్ళి తనని కలిసి ఇంకా కాసేపు అలా కూర్చున్నాం వాళ్ళ ఇంట్లోనే, ఒక 1 hour టైం స్పెండ్ చేసామన్నమాట। ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి, కంపల్సరీ చూడండి। ఇంకా ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది, ఫుల్గా చూసి నచ్చితే నాకు ఒక లైక్ అయితే ఇవ్వండి। ఇంకా నెక్స్ట్ ఇంకా మా మామయ్య దగ్గర వెళ్తున్నాం అనమాట, వేరే వాళ్ళ ఇంటికి, వేరే అత్తయ్య వాళ్ళ ఇంటికి అనమాట। ఇంకా వాళ్ళ ఇంటికి కూడా వెళ్దామని చెప్పి వెళ్ళేదారిలో మా మామయ్యని కలిసి ఇంకా ఇంటికైతే వచ్చేసాము। తిరుపతి జోష్న అనమాట, వినోద్కి సిస్టర్ అవుతుంది। ఇంకా వీళ్ళ ఇంట్లో కూడా వాటర్ మిలన్ ఇచ్చేసారు, మంచిగా తినేసినాము। తినేసి ఇంకా షాపింగ్కి వచ్చామన్నమాట, షాపింగ్ ఒక్కటి బ్యాలెన్స్ ఉందని చెప్పేసి స్పెన్సర్స్కి అయితే వచ్చాము మేము। ఇక్కడ రాగానే నాకైతే ఫుల్ ఆకలి అయిందనమాట, ఇంకా చూస్తే ఏం లేవు తినడానికి। సో ఎగ్ పఫ్ ఒక్కటి ఉండే అనమాట, ఎగ్ పఫ్ కూడా నాకు అస్సలు నచ్చలేదు, కాస్ట్ కూడా ఎక్కువ అనిపించింది నాకైతే ఇక్కడ। ఇంకా అలానే తినేసాము, ఆకలితో ఉన్నాం కాబట్టి ఫస్ట్గా తినేసి నేనైతే కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే తీసుకున్న వీడియోస్ చేయడానికి కోసం అయితే। ఇంకా బయటికి రాగానే ఐస్ క్రీమ్ కనిపించింది, నాకైతే ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం అనమాట, కానీ నాకు నచ్చలేదు ఇక్కడ ఐస్ క్రీమ్। ఇంకా అడ్జస్ట్ చేసుకొని తినేసాను అలానే। ఇంకా తినేసి మేమైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము। ఇది వచ్చేసి KSRM కాలేజ్, కడపలో ఎంతమందికి కాలేజ్ తెలుసో నాకైతే కమెంట్లో చెప్పండి। ఇంకా కాలేజ్ అయితే చాలా బాగుంటుంది।
ఇంకా వెళ్ళే దారిలో అలా వ్యూని ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయాము. ఇంకా రాగానే కుల్ఫీ తిన్నాము. నేను వీడియో అయితే తీయలేకపోయాను. కుల్ఫీ అయితే చాలా బాగుంటుంది, డ్రై ఫ్రూట్స్ కుల్ఫీ 20 రూపీసే అనమాట. రాగానే నేను కంపల్సరీ తింటాను కడపకు వచ్చినప్పుడల్లా. ఇంకా మేమైతే ఇంటికైతే వచ్చేసాము, ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాము. ఇంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.